హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నానండి. ఈరోజు కాదులేండి, ఇది వచ్చేసి సండే వీడియో అనమాట. అప్పటి నుంచి ఎడిట్ చేసేదానికి టైం లేక చేయలేదు. ఈరోజు అప్లోడ్ చేయాలని ఎడిట్ చేస్తున్నాను. అంతేగాని ఫ్రైడే కదా, ఈరోజు వరలక్ష్మి వ్రతం అని ఎవరు ఏమి అనుకోవద్దండి. నాకు టైం లేక ఎడిట్ చేయలేదు. ఈరోజు ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను. మరి మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలనేది నేను ఒకసారి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగైతే వాష్ చేసేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ వేసేసుకొని కొద్దిసేపు అలాగా మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తానండి. మటన్లో కూడా అలాగే చేస్తాను. ఆనియన్స్ కూడా వేస్తాను, కొంచెం ముక్కలు అయితే స్మూత్గా ఉంటాయి. సో ఇలా చేసేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను. మన పనులు కొంచెం టైంలోనే త్వరగా అవ్వాలి అని అంటే నేను ఇలా ప్రిపేర్ అయిపోతానండి. ఇలా చేసేసుకుంటాను అనమాట, రెడీ చేసి పెట్టేసుకుంటాను. చూస్తున్నారా, ఇలా చేసేసుకొని తర్వాత ఒక 3 టొమాటోస్, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేశానండి. ఇవి రెండు పక్కన పెట్టేసుకొని ఇవి కట్ చేసేసుకోవాలి. ఒక 3 టొమాటోస్, 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటే మటన్ కర్రీలో కూడా బాగుంటుందండి. మీరు కూడా అలాగే వేస్తారు. మటన్ అయితే రెడీ అయిపోయిందండి, ఉడికిపోయిందనమాట. ఈ లోపల నేను గోంగూరను కూడా ఉడకబెడుతున్నాను పక్కనే. రెడీగా త్వరగా అయిపోతుందనే ఉద్దేశంతో ఇది కూడా ఉడకబెట్టేశాను. మనం ఆయిల్ వేసేసుకొని ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ అవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం దీన్ని మ్యాగ్నేట్ చేసేసుకొని కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసిన తర్వాత నేనైతే మిక్సీ వేసుకుంటానండి. కొంచెం గ్రేవీ బాగుంటుందని చెప్పేసి మిక్సీ వేసేసుకుంటాను. మిక్సీ వేసేసుకుంటే కొంచెం బాగా ముక్కలకైతే బాగా పడుతుందండి. ఆ కారం అయితేనేముంది అవన్నీ నేను ఇలాగే చేస్తాను. మీరు ఇలానే చేస్తారా, లేకపోతే ఆయిల్లోనే టొమాటోస్ అవన్నీ ఉంచేస్తారా? ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేనైతే నా ప్రాసెస్ ఇలా ఉంటుందండి, ఇలా చేసేసుకుంటాను. ఇలా చేస్తానన్నమాట. కొద్దిసేపు ఆయిల్లోనే మగ్గనిచ్చిన తర్వాత ఇలాగే కొద్దిసేపు అయితే ఫ్రై చేస్తానన్నమాట. తర్వాత అంతా వేసిన తర్వాతనే నేను అల్లం అయితే వేస్తానండి. అల్లం పేస్ట్ వేసేసుకొని కొంచెం కారము, పసుపు అవన్నీ వేసుకుంటాను. ఇది కూడా బాగా పచ్చి వాసన అంతా పోయేదాకా అలాగే ఉంచేసి తర్వాత ముక్కలు మనం పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు అయితే వేసేసాను. చెప్పాను కదండి, 1/2 kg అయితే తెచ్చాను. అంటే తెచ్చారు మావారు. కొంచెం కర్రీ చేద్దామని చెప్పేసి అవైతే కర్రీ అలాగా చేస్తున్నాను. నేను వచ్చేసి కొంచెం ఇదంతా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇది కొబ్బరి అండి, కొబ్బరి కొన్ని జీడిపప్పు అయితే తీసుకున్నాను. అది మిక్సీ వేసేసుకొని ఇందులో వేస్తున్నాను. కొంచెం అదైతే స్కిప్ అయిపోయింది. తర్వాత లాస్ట్లో బాగా అంతా మగ్గిన తర్వాతే వేస్తానండి మసాలా. గరం మసాలా వచ్చేసి 1 స్పూన్ అయితే వేసాను. లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో లాస్ట్లోనే వేస్తున్నాను అనమాట. తర్వాత ఇదంతా బాగా ఉడికిన తర్వాత మనం వాటర్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అందులోనే. 1/2 kg కదండి, సో అందుకని చెప్పేసి నేను పొటాటో అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. చూసారా, ఇలా అయితే రెడీ అయిపోయింది అనమాట కర్రీ. లాస్ట్లో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవటమే, రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవటమేనమాట. మరి ఇంకా గోంగూరతో ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దామండి. నా స్టైల్ నేనైతే ఇలా చేస్తాను. కొంచెం ఆయిల్ వేసేసుకుని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ కూడా వేసుకోవాలండి. గోంగూర అయినా కూడా పచ్చిమిర్చి, టమాటోలు అవన్నీ వేస్తాను. కానీ నేనేంటంటే గోంగూరలో మనం పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ వేసేస్తే ఇలా చేయాల్సిన అవసరం లేదండి. మరి అలా చేయలేకపోయాను, గోంగూరలో వేయలేదనమాట, మర్చిపోయాను. అందుకని మళ్ళీ ఇలా చేస్తున్నాను. ఇలా చేస్తే గోంగూరలో మెదగదు కాబట్టి పచ్చిమిర్చి నేనైతే ఇలా వాష్ చేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఇది కూడా మిక్సీ చేశానండి. మిక్సీ పట్టేసుకొని మళ్ళీ గ్రేవీతోనే మళ్ళీ కర్రీ చేసుకున్నాను. మరి మీరు చేసుకునే పని అయితే గోంగూర, కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి. గోంగూర మటన్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర ఎక్కువైతే. పచ్చిమిర్చి, కొత్తిమీర, గోంగూర వేసేసి ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని మనం మామూలుగా కర్రీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా, నేనైతే ఇలా చేస్తాను. మరి కారం అంతా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఉడకబెట్టిన గోంగూర అయితే వేస్తున్నానండి. ఇలా చేస్తానన్నమాట గోంగూర మటన్ కర్రీ. మరి మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.